దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఏ కాలు పెట్టాలండి అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఏవండి దేవాలయము అంటే పవిత్రమైనది. మనము భగవంతుడికి మన కోరికలు విన్నవించుకునే అద్భుతమైన ప్రదేశం. ఒక పాజిటివ్ ఎనర్జీ అక్కడ పాస్ అయ్యే ఒక ప్రదేశం. మన యొక్క కర్మల్ని తొలగించుకోవడం కోసం గోత్రనామాలు చెప్పి అర్చనలు చేయించుకునే ప్రదేశం. ఇటువంటి ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఎవ్వరైనా కొంచెం విచక్షణ జ్ఞానం ఉన్నవాడు ఎడమ కాలనేది పెట్టడు. కుడి కాలే పెడతాడు ముందుగా. కుడి కాలుని పెట్టటం మనకి శుభ సూచకం. ఒక గృహప్రవేశం చేసినా, ఒక కొత్తగా పెళ్ళైన పెళ్ళికూతురు ఇంట్లోకి, అత్తగారింట్లోకి వెళ్తున్న కుడి కాలు పెట్టటం అనేది శుభ సూచకంగా కాలు పెడతారు. అలా మనం ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఆ ప్రధాన ద్వారాన్ని ముందుగా గౌరవించి, నమస్కరించుకొని కుడి కాలుని లోపల పెట్టాలి. ఎడమ కాలు ఒకవేళ పెట్టబోయిన వెనక్కి తీసుకొని కుడి కాలుని మాత్రమే పెట్టాలి.